ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు పెల్లెట్ గన్ వినియోగించి కాల్పులు జరిపారు. పోలీసుల చర్యను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసుల కాల్పుల్లో పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే యువకుడిని రాహుల్ గాంధీ తీసుకుని ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. కానీ పోలీసులు తిరస్కరించడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట ఆయన ధర్నాకు దిగారు. ఇదే విషయంపై ఈ నెల 17న మెయిల్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. ఇక రాహుల్ వెంట ప్రియాంక గాంధీతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.